ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఏ పార్టీకి ఓటైతాం అనుకుంటారు? ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే అన్న మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు. మాగంటి గోపీనాథ్ వెళ్ళాక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కొద్ది పనులు వేసినా కానీ వెళ్ళగవుతున్నాయి. అది అంటే గోపీనాథ్ గారి పరిపాలన ఎట్లా ఉండదు? బాగానే ఉంది అన్న, గోపీనాథ్ పరిపాలన బాగుంది. అది ఏమేమి పనులు చేసిండు, ఏమేమి అభివృద్ధి చేసినట్టు ఏం చెప్తారు? అదే ఇల్లులో ఒకటి ఏంటంటే ఇక మెయిన్ కేసీఆర్ ఓడిపోవడం, లలిత బంధు పెట్టి ఇది అయిపోయింది. ఓకే. ఆయన ఉన్నప్పుడు రేషన్ కార్డులు కానీ, మన పింఛన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఎంతమందికి ఇప్పించాడు? చాలామందికి వచ్చినాయి అన్న, వచ్చినాయి, చాలామందికి వచ్చినాయి. అయితే గోపీనాథ్ వాళ్ళ భార్యకి టికెట్ ఇద్దామంటారు, ఆమెకి వేస్తారా ఓటు? వేస్తారన్న, పక్క వేస్తారు, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నుంచి అయినా చూసి ఆమెకి వేస్తారన్న వాస్తవానికి. ఇప్పుడు ఎందుకంటే ఆయన మంచి పనులు చేసిండు, చేయలేదని కాదు, ఆయన చేసిండు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ నుంచి అంటే మనకు అంత ఐడియా లేదన్న దాంట్లో. అంటే నవీన్ యాదవ్ పేరున్న బొంతు రామన్ పేరు వినిపిస్తుంది. నవీన్ యాదవ్ తెలుసు నవీన్ యాదవ్ బాగా ఉంటుంది. ఆయన ఎవరిని పెడితే బాగుంటుంది అని అనుకుంటారు? కాంగ్రెస్ అయితే నవీన్ యాదవ్ అన్న, నవీన్ యాదవ్ ఆయన కూడా బాగానే చేస్తాడు అన్న. నవీన్ అన్న కూడా ఇంతకుముందు కూడా ఆయన కూడా బాగానే చేశాడు. ఇప్పటికైనా ఏమైనా అవసరం ఉన్నా పోయినా బాగా చూస్తాడు, ఒక తమ్ముడులా చూస్తాడు. ఆయన ఎవరు అయినా కానీ ఫీలింగ్ ఏం లేదు, పోయినా ఒక తమ్ముడు ఎట్లా తమ్ముడానికి వస్తాడు మాట్లాడుతాడు. బీజేపీ నుంచి ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు పోటీలో? బీజేపీ అన్న అంత ఐడియా లేదన్న మనకి. అయితే ఇక్కడ మీకున్న స్థానికంగా ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమిటి? ఇక్కడ ఏమైనా చిన్న డ్రైనేజ్ ఇదంతే అన్న. వాటర్ ప్రాబ్లం మొన్నటిదాకా లేకుండా మళ్ళీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది? కొద్దిగా పర్లేదు, ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం మంచిగానే చేసిండే. ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాడు, కొద్దిగా ఇంతకుముందు చేయలే, ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాడు. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నారు కదన్న. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు డేట్ ఉంటే మళ్ళీ పొడిగించారు కదా డేట్ కూడా. అది కేసీఆర్ అన్నప్పుడు ఎట్లున్నాయి? కేసీఆర్ అన్నప్పుడు కూడా బాగుండే అన్న. అప్పుడు అంటే ఇప్పుడు ఆయన కంటిన్యూ 3 సార్లు గెలిచింది కాబట్టి, రూలింగ్ పార్టీ కాబట్టి ఇదైందన్న. ఇప్పుడు గెలిచి మళ్ళీ అయింది కదన్న, కాంగ్రెస్ కూడా రూలింగ్ పార్టీ లేకుండే కదా. ఇప్పుడు అన్నీ కూర్చుకుంటూ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎట్లున్నాయి బిజినెస్ ఎట్లున్నాయి? అది పర్లేదన్న, కొద్దిగా ఇంతకుముందు ఉన్నంతగా లేదు, కొంచెం కదా. ఈ వాతావరణం కూడా అసలు వానలు ఉన్నాయి కదా, దానికి కూడా ఫ్లోటింగ్ ఏం లేదు. సొంత ఇల్లు లేకుండే కిరాయి చేస్తాను. పెయింటింగ్ 30 ఏళ్ళ నుంచి కిరాయి కట్టుకుని వస్తే డబుల్ బెడ్రూమ్ వచ్చింది కేసీఆర్ వల్ల. ఇప్పటికీ కొల్లూరు వచ్చింది అసా అంతే. నేను పోతా వస్తా అన్నీ చేసుకుంటాను. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ ఎవరికి వేస్తావు ఓటు? ఏ పార్టీకి వేస్తారు? కేసీఆర్. ఎందుకు? నాకు ఒక సలాం ఇచ్చిండు కానీ ఆయన గూడు ఇచ్చినప్పుడు మర్చిపోతామా? మనకు నీడ ఇచ్చిన వాళ్ళకే నమ్మాలి. ఎవడో గోసిగాడు ఏమి అన్నాడు మనకెందుకు? గోపీనాథ్ ఏం చేసిండంటే ఏం చెప్తావు అభివృద్ధి? ఆయనే నాకు వచ్చి ఇప్పించాడు. వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే ఓటేస్తారా? వేస్తాం, బరాబర్ వేస్తాం. ఆడ 5,000 అని కూడా వేరేడు కాంగ్రెస్ వాడు నేను వేయ. నా ఓటు ఇక్కడనే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నాయి మరి? ఇక మాట్లాడ వేస్ట్. మాట్లాడుకోవట్లేవా? మాటలేవు, బీకలేవు. తులం బంగారం ఇస్తాడు, ఇది ఇస్తాడు, రైతులకు ఇస్తున్నాడు, యూరియా లేదు, బొచ్చు లేదు, ఏం లేదు. నీళ్ళు వస్తా ఇప్పుడు మొన్నటిదాకా వాటర్ వస్తే ప్రాబ్లం ఎంత, జలుబు జ్వరాలు వచ్చి పడిపోయారు. కరెంటు ఉంటుందా పోతుందా? పోతుంది, 1-2 గంటలు పోతుంది. ఎవరు చెప్పుకుంటాం మనం? రేషన్ బియ్యం మొన్న ఇచ్చిండు, అప్పుడు 3 నెలలకు ఒకసారి ఇచ్చిండు కదా. మళ్ళీ ఇప్పుడు అవే మామూలుగా ఇచ్చిండు బియ్యము, నెల బియ్యం ఇచ్చిండు. అవి కూడా అట్లా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కానీ అది 950 తీసుకురమ్మా. అయితే అకౌంట్లో పడుతున్నాడు. అప్పుడేమో 500కి మీకు గ్యాస్ వస్తా అన్నాడు.
వచ్చిందా? ఉం? నేను గ్యాస్ అని అడిగితే అకౌంట్లో ఏమైనా పడ్డారా బాబు అంటే అన్న వాళ్ళు చేయండి నేనేం చేస్తాను అంతే కదా. సప్లైలు ఏమంటారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీకి వేద్దామని అనుకుంటారు ఓటు? ఏ పార్టీ కంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వేసుకుంటారు. ఎవరికి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేసుకుంటారు. ఓకే. అంటే గోపీనాథ్ ఎట్లా చేసే పరిపాలన ఎట్లున్నది? పర్వాలేదు, బాగుంది. గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే ఓటేస్తారా? సానుభూతి ఓట్లు పడతాయి. ఓకే. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు టికెట్ పెడితే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే నవీన్ యాదవ్. ఆయనకి ఇట్లా ఇచ్చారంటే పక్క కొట్టుకొస్తారు. బీజేపీను అది సారీ ఇది కాంగ్రెస్ బొంతురమ్మ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఇక అది అంతే. బీజేపీ నుంచి ఎవరు ఉంటే బాగుంటుంది? బీజేపీ అంటే ఆయన దీపక్ రెడ్డి, లంకాల దీపక్ రెడ్డి, ఆయనకి. ఓకే. సో ఇక్కడ ఏమున్నాయి ఇంకా ఇక్కడ లోకల్ సమస్యలు? లోకల్లో చాలా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య, కమిటీ ఇక బస్తీ అన్నప్పుడు ఉంటాయి, స్లమ్ అన్నప్పుడు ఇక ప్రతి ఒక్కటి ఉంటూనే ఉంటుంది. ఏమున్నాయి ప్రధానంగా? ఏమున్నాయి ప్రధానంగా? కమిటీలు ఉంది, డ్రైనేజ్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? పర్లేదు. పర్లేదా? కేసీఆర్ అన్నప్పుడు ఇక ఈ రెండు గంతేనా? రెండు గంతేనా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా వస్తున్నాయి కదా, సో దాంట్లో కూడా ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్? ఈ రెండు టఫే ఉన్నాయి. రెండు టఫే ఉన్నాయి. ఓకే. అది టఫ్ ఉంది, ఇది టఫ్ ఉంది, ఏది చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, రేషన్ బియ్యం కానీ, ఇవన్నీ పథకాలు ఎట్లా అమలు అయ్యేది, ఇప్పుడు ఎట్లా అమలు అవుతున్నాయి? ఇప్పుడు ఎట్లా వస్తుంది? రెండు ఈక్వల్ అన్న, అది కూడా చెప్పినా ఇది కూడా చెప్పిన, రెండు ఈక్వలే. అదేమి ఇది కాదు, ఇదేమి ఇది కాదు, ఆల్ ఈక్వల్. కానీ కాకపోతే ఏంటంటే ఈ జూబ్లీస్ అంటే సానుభూతి ఓట్లు అక్కడ పడతాయి టీఆర్ఎస్కి. నవీన్ యాదవ్కి ఇచ్చిందంటే ఇంకా అది గట్టి పోటీ అంటే గట్టి పోటీ నవీన్ యాదవ్. ఇదంతా వేస్ట్. నవీన్ యాదవ్కి ఇస్తే కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తా అంటాం. కంపల్సరీ నవీన్ యాదవ్ విన్. థ్యాంక్ యూ అండి. ఏం పేరు నీ పేరు? యాదగిరి. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు ఓటు? ఏ పార్టీ కంటే ముందు నుంచి ఆయన ఉన్నాడు కదా, మన పాత ఎమ్మెల్యే చనిపోయింది కదా, మాగంటి గోపీనాథ్. వాళ్ళ తరపు నుంచి ఎవరైనా ఉంటే ఓకే, ఇదంటే కనుక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉంటారు కదా, వాళ్ళకైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వేయాలంటేనేమో కొంతమంది ఇక్కడ అబ్జెక్షన్ చేస్తారు చాలా. ఎందుకని? ఎందుకనంటే ఇక టీఆర్ఎస్ పార్టీకే వేయండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు థర్డ్ పార్టీ 15 సంవత్సరాలు పరిపాలించింది కదా, మరి వేయండి, వాళ్ళ భార్య మీద ఒప్పిస్తారు అట్లా అని అడిగారు. లేదంటే శ్రీశైలం యాదవ్ కొడుకున్నాడు కదా, ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మాకు కూడా మెసేజ్లు వస్తున్నాయి. నవీన్ యాదవ్ అది. అయితే గోపీనాథ్ పరిపాలన ఎట్లుండేది, ఎట్లాంటి అభివృద్ధి చేసిండు? మీకు 3 సంవత్సరాలు 3 టర్ములు ఉన్నాడు కదా. మాకైతే హెల్ప్ ఏం చేయలేడు, గోపీనాథ్ హెల్ప్ ఏం చేయలేడు. మాకు సంబంధించిన ఈ బస్సుకి సంబంధించింది కానీ, కాలనీకి సంబంధించింది కానీ, ఏదైనా లేబర్లు కానీ, పెన్షన్లు కానీ, పనులు కానీ చేసి పెట్టిండు. మొన్న ఒకసారి 10,000 మహిళలకు 10,000 అని ఇచ్చారు ఒక ఎలక్షన్ అప్పుడు, అవి ఇచ్చారు. కొన్ని మాకు కూడా కొన్ని పైసలు లోన్లు శాంక్షన్ చేసిండు, కొన్ని 2 శాంక్షన్లు అయినాయి. నాకు 2 లోన్లలో ఒక లోన్ శాంక్షన్ అయింది, ఇంకో లోన్ క్యాన్సిల్ అయిపోయింది. అది ఎస్సీ తరపు నుంచి, నేను ఎస్సీ క్యాస్ట్లో ఉంటా, ఎస్సీ తరపు నుంచి లోన్ శాంక్షన్ అయింది నాకు. అక్కడ నుంచి ఆయనతో ఒక హెల్ప్ అయింది నాకు, అంతే. గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే ఓటేస్తారా? కంపల్సరీ వేస్తాం 100%. కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది? కాంగ్రెస్ అంటే ఇది ఉన్నాడు కదా ఇప్పుడు నవీన్ యాదవ్, ఆయన కూడా వేయగలుగుతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పీజీఆర్ తరపు నుంచి మేము అప్పటి నుంచి మా నాయన చేగుర్తుకే ఓటేస్తాడు, ఇప్పటికి కూడా చేగుర్తుకే వేస్తాం మేము ఇప్పుడు చూసినాం. ఈ మొన్న టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఉంటే టీఆర్ఎస్ వేసుకుంది అంతే. ముందు మా నాయన ఎప్పటి నుంచి అయితే మాకు ఓటకు వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకే వేస్తుండే. ఇందిరాగాంధీ పేట నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. మా వాళ్ళకి అది ఒక శాంపుల్కి అయిపోయింది, మా ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే కాంగ్రెస్ నుంచి బొంతు రమ్మోహన్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది. ఎవరిది? బొంతు రామ్మోహన్. అవునవును, రామ్మోహన్ అని ఉన్నాడు కదా. మరి ఆయన మనకు పరిచయం లేదు, మనం ఎప్పుడు మనం ఈ కాన్స్టిట్యూట్లో తిరగలేడు. ఆయన కొత్త మనిషి కాబట్టి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది, లేదంటే అందరు కలిసి ఇవ్వాలి, మేము ఒక్కలం ఇస్తే కాదు కదా, అది లెక్క.
బీజేపీ నుంచి ఎవరు పోటీలు ఉంటే బాగుంటుంది? బీజేపీ నుంచి పైన మోడీయే ఉండాలి. ఆడ మాత్రం మోడీయే ఉండాలి. ఆడ కాదే, బై ఎలక్షన్ ఇప్పుడు బై ఎలక్షన్ ఇక్కడ బై ఎలక్షన్లు ఇక్కడ లేవు. ఇప్పుడు బై ఎలక్షన్లు ఇప్పుడు ఎప్పుడు పెడతారో వాళ్ళు న్యూస్ పెడతారు, 2 నెలల తర్వాత పెడతారు. ఓటింగ్ తర్వాత పెడతారు. పెడితే అప్పుడు ఆలోచిస్తాం మీకు ఏం చేయాలనేది. అది లెక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది? రేవంత్ రెడ్డి వచ్చి కొంచెం చెత్త అయింది. కొంచెం చెత్త అయింది. మా ఊర్లలో మొత్తం చేవల్ల నియోజకవర్గం మాది. అటు సైడే, మీ సైడే కదా? మా సైడే. ఆయన కూడా మా సైడే కాదు. సబితాంద్ర రెడ్డి తరపు నుంచి, ఆయన తరపు నుంచి కూడా మేము అప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా మా నాయన అక్కడనే ఓటేస్తాడు. ప్రతిదీ అక్కడనే ఉంటుండే. మాకన్నీ ఈ ఏరియాలో మేము పుట్టి పెరిగింది ఈడ 52 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు పుట్టి పెరిగి. మా ఓటకు వచ్చినప్పటి నుంచి 24 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే వేస్తున్నాం. 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఓటేస్తున్నాం. కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉంది. అప్పటి నుంచి ఇచ్చిన కార్డులు అట్టనే దాచిపెట్టినాం. చిన్న వయసులో ఉన్న కార్డులు ఉన్నాయి మా దగ్గర. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేషన్ బియ్యం కానీ, ఇవన్నీ గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నాయి? రేషన్ కార్డులో మొన్న 90 కిలోల బియ్యం ఇచ్చారు కదా, ఒకటే తీసుకున్నాం. మేము వేరేం తీసుకోలేక అంతే. 10 నెలల పరిపాలన నుంచి 3 నెలల బియ్యం తీసుకున్నాం. కరెంటు మాత్రం ఫ్రీ వస్తుంది మాకు. ఎందుకంటే మాకు ఉన్నాయి 2 రూమ్లు చిన్నవి. 200 యూనిట్ల జీరో బిల్ వస్తుందా? జీరో బిల్ వస్తుంది. జీరో బిల్ వస్తుంది. కడతలేదు, జీరో బిల్ వస్తుంది. నేను బయట కొంచెం ఈ పైన ఉంటాను నేను. అక్కడ మాత్రం కడతాం పైసలు. నీళ్ళు వస్తున్నాయా మరి? వాటర్ నీళ్ళు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. ఇప్పుడు 4 రోజుల నుంచి నల్ల రావట్లేదు. కొంటున్నాం 30 రూపాయలు ఒక క్యాన్. ఈ 4 రోజుల నుంచి రావట్లేదు కంటిన్యూగా. ఇప్పుడే 2 క్యాన్లు కొనుక్కోపోయి ఇంట్లో వేసి వచ్చినాం. అది ప్రాబ్లం. కేసీఆర్ ఉన్నప్పుడు మరి? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, మంచిగానే ఉంది. అప్పుడు కానీ పరిపాలన మంచిగా ఉంది. కానీ జర పేరు ఖరాబ్ చేసుకుని ఊర్లో పోంటే తిరిగాక నేనున్నాను ఏమో ధీమా నేను ఉన్నా అన్నట్టు కేసీఆర్ కానీ, అల్లుడు కానీ, కొడుకు కానీ, అలా బిడ్డ కానీ అందరం మేము ఉన్నాం కదా మీకు ఎందుకు ఫికర్ అన్నట్టు తిరిగారు. ప్రజల దగ్గర పోయి పరిపాలన ఏం నడుస్తుంది, ఏం చేస్తుందని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎన్నో గద్దె మీద కూర్చొని ఆడ ఈ పని నడుస్తుంది, ఆ పని నడుస్తుంది అంటే అది కానిపోయినది. ఎవరైనా ఓటేసినప్పుడు ఆయనకి హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు కూడా ఉంటుంది. 10 మందిలో లచ్చాయి కర్రా అంటాడు, పిలుస్తాడు, కేసీఆర్ మాట్లాడతాడు, పంపించేస్తాడు.